తెలుగు కళామ తల్లి పుణ్యవచన ఆశీర్వచనమే వేదమంత్రంగా 5 దశాబ్దాలుగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలై ప్రకాశిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తోన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో సంస్థ మరియు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగా ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోన్న సుషుమ్న క్రియాయోగా దీక్షా కార్యక్రమం. సుషుమ్న క్రియాయోగం అనే విశిష్ట ధ్యాన ప్రక్రియను మహాసిద్ధులైన శ్రీ 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 భోగనాథ మహర్షులు మానవాళి సుఖమయ ఆనందమయ జీవనం కోసం అందించారు. ఈ ప్రక్రియ ద్వారా అందరిలో నిద్రాణంగా ఉన్న మహాప్రాణశక్తి చైతన్యవంతమై శారీరక మానసిక దోషాలు తొలగటంతో పాటు ఆధ్యాత్మిక పురోగమనం సాధ్యపడుతుంది. ఎంతో సులువుగా ప్రతిరోజు అందరూ సాధన చేసుకోగల ఈ ప్రక్రియను పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయి అమ్మగారి నిర్దేశనంలో లక్షలాది మంది సాధన చేస్తూ ఎన్నో అద్భుత ఫలితాలను పొందుతున్నారు. తమ దేహాన్నే శక్తి కేంద్రంగా మలుచుకున్న శ్రీ 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 మహావతార్ బాబాజీ వారి నిర్దేశనం, సిద్ధ గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల కటాక్ష వీక్షణం, మహాగురువులు శ్రీ 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 ఆత్మానందమయి అమ్మగార్ల దీక్షా ఫలం పరిపూర్ణంగా పొందాలంటే సుషుమ్న క్రియాయోగా దీక్షా కార్యక్రమంలో తప్పక పాల్గొనండి. డిసెంబర్ 4వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు. చరణంలో మా అహంకారం లయమవని షట్పది ఝంకారంలో హృదయ వీణలో క్లీంకారధ్వని రాణి పూరకరే చకములలో తనువు మనస్సు పవిత్రం కాని చిత్సరోవరము నిర్మలమై సుగుణాల వాలమై పోని ధ్యానంలో ఆజ్ఞాచక్రంలో చేతన జాగృతమవని ధ్యానంలో ఆజ్ఞాచక్రంలో చేతన జాగృతమవని సప్త సప్తదిన సాధనలో ప్రారబ్ధం దగ్ధం కాని ఆగనీకై యోగ సాధనం ఆజన్మాంతం సాగని ఆగనీకై యోగ సాధనం ఆజన్మాంతం సాగని ఐహిక సుఖానుభవానంతరం ఐహిక సుఖానుభవానంతరం కైవల్యం సాధించని కైవల్యం సాధించని నీ కరుణారస దృష్టిని నాపై ప్రసరించగదే దయామయీ నీ చరణములే మాకు శరణములు మాతా ఆత్మానందమయీ మాతా ఆత్మానందమయీ. అందరికీ నమస్కారం. నా పేరు నీలిమా చాకిచర్ల. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగోకి ఈ సంవత్సరం కల్చరల్ చైర్గా ఉన్నాను. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో
ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున మీ అందరికీ సుషుమ్న క్రియా యోగా కార్యక్రమానికి స్వాగతం. టీఏజీసీ ఈ సంవత్సరం 50వ వార్షికోత్సవం జరుపుకున్న సంగతి మీ అందరికీ తెలుసు కదండి. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు, సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మన సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా మహిళా దినోత్సవం, బతుకమ్మ వంటి వేడుకలను కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే పెద్దలకు పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఎన్నో క్రీడా కార్యక్రమాలు, వంటల పోటీలు, ముగ్గుల పోటీలు వంటివి నిర్వహించింది. వీటితో పాటు సమాజ సేవా దృక్పథంగా మన విద్యార్థులకు అనేక వాలంటీరింగ్ అవకాశాలను కల్పించింది. ఇలాగే ప్రతిసారి ఏవో ఒక కొత్త కార్యక్రమాలను మన ముందుకు తీసుకువస్తూనే ఉంది. వీటిలో భాగంగా ఈ రోజు సుషుమ్న క్రియా యోగా అనే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు ఈ సుషుమ్న క్రియా యోగా అంటే ఏంటి? దీన్ని ఎలా చేయాలి? దీనివల్ల మనకుండే ప్రయోజనాలేంటి? మన ఈ వేగవంతమైన జీవితంలో తక్కువ మెడిటేషన్తో ఎక్కువ ఫలితాన్ని మనం సాధించగలమా? ఇలాంటి ప్రశ్నలన్నీ మీకు కూడా ఉన్నాయి కదండి. మీతో పాటు నాకు కూడా ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. సో వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే త్వరగా మనం మన ఉన్ని విట్టా గారిని ఆహ్వానించేద్దాం. నమస్కారం ఉన్ని విట్టా గారు. అందరికీ నమస్కారం. మరొకసారి ఈరోజు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో మరియు సుషుమ్న క్రియా యోగా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ సుషుమ్న క్రియా యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరి పార్టిసిపెంట్స్ కి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ సుషుమ్న క్రియా యోగా గురు పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మవారు స్థాపించినటువంటి ఈ దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఈ సుషుమ్న క్రియా యోగా వల్ల చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం జరిగింది. అలాగే ఇప్పుడు మనము ముందుకు వెళ్లే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మన భారత సంస్కృతి నుండి ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతులలో యోగా, ధ్యానం వంటివి చాలా ప్రాముఖ్యతమైనవి. ప్రాచీన కాలంలో మునులు ఎప్పుడైతే తపస్సు చేస్తూ దైవానుభూతి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ మునులు ఆటోమేటిక్ గా ఈ యోగాసనాలు ప్లస్ ఈ మెడిటేషన్ ముద్రలతో వచ్చి ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్స్ టు ద హ్యుమానిటీ టు గెట్ క్లోజర్ టు ద గాడ్ అండ్ టు ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద సెల్ఫ్ ట్రబుల్స్ దట్ హ్యుమానిటీ ఈస్ ఫేసింగ్. సో ఇటువంటి మెడిటేషన్ కార్యక్రమంలో సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ చాలా ప్రాముఖ్యత పొందినటువంటి ఈ సుషుమ్న క్రియా యోగాను ప్రజలందరికీ ప్రపంచ వ్యాప్తంగా షేర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విశ్వశాంతి కోసం జరుగుతున్న మంగళం నిత్య శుభమంగళం క్యాంపెయిన్ కావచ్చు, పర్యావరణ కోసం జరుగుతున్న స్కై గ్రీన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా చాలా మంది వైద్యులు కూడా ఈ సుషుమ్న క్రియా ఫౌండేషన్ మెంబర్స్ వైద్యులు కూడా కోవిడ్ లో జరిగిన సేవా కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలలో ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక అభినందనలు సాధించడం జరిగింది. ఈ సుషుమ్న క్రియా యోగా ధ్యానాన్ని ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందడం వల్ల ఇది మానవాళికి ఎంతో మందికి చేకూర్చాలని ఈ టీఏజీసీ మరియు సుషుమ్న క్రియా ఫౌండేషన్ అందరికీ ఈ ప్రోగ్రామ్ అందించాల్సిందిగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళవలసిందిగా మేము సుషుమ్న క్రియా ఫౌండేషన్ వారిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. శృతకీర్తి గారిని కోరుకుంటున్నాము. శృతకీర్తి గారు, ప్లీజ్ ప్రొసీడ్.
ధన్యవాదాలు సార్. సద్గురుభ్యో నమః. ఓం సుషుమ్న. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాంస్కృతిక రసాస్వాదనల వేదిక, పదనర్తన విన్యాసాల డోలిక, సామాజిక సేవా కార్యాల దీపిక, సాహితీ సౌరభాల సుమమాలిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో సంస్థ. ఈ సంస్థకు మూల విరాట్టులు, రథసారథులు శ్రీ వెంకట్ గునుగంటి గారు ప్రెసిడెంట్, అలాగే శ్రీమతి నీలిమ చాకిచర్ల గారు, అలాగే శ్రీ ఉన్నివిట్ట గారు. ఈ సంస్థ ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు గాను వారికి మా ప్రత్యేకమైన శుభాభినందనని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా విశ్వంలో ప్రాణకోటికి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం అన్న నినాదంతో విశ్వ శాంతికి, సుషుమ్న క్రియాయోగ ధ్యాన పరివ్యాప్తికి అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఆధ్యాత్మిక సేవా సంస్థ దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్. ఈ ఇరు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతోన్న సుషుమ్న క్రియాయోగ దీక్షా కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో వర్చువల్ గా జాయిన్ అయినటువంటి మీకందరికీ, ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ సాదర స్వాగతం, నమస్కారం. ఓం సుషుమ్న. Sushumna Kriya Yoga meditation is a technique that helps you to attain inner bliss. Sushumna Kriya Yoga meditation helps every individual to realize their true inner potential. This meditation awakens the dormant power within you. మీలో నిద్రాణంగా ఉన్న ఒక మహా ప్రాణశక్తిని చైతన్యవంతం చేసే విలక్షణమైన ప్రక్రియ సుషుమ్న క్రియా యోగం. ఈ ప్రక్రియను సాధన చేయటం కూడా ఎంతో సులువు. ఈ యోగాన్ని సిద్ధ గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారి నుంచి పరిగ్రహించి ఆ దీక్షను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోన్న నిరంతర ధ్యాని, ఆత్మజ్ఞాని, విశ్వ గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు. శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు మానవాళి సుఖమయ సౌఖ్యమయ జీవనం కోసం ఈ అద్భుతమైన యోగాన్ని అందరికీ ఉచితంగా అందజేస్తున్నారు. అమ్మగారు ప్రపంచ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ఉచితంగా వాలంటీర్స్ అందరితోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరితోనూ ఈ ఎన్నో ఘనమైన సేవా కార్యక్రమాల్ని జరిపిస్తున్నారు. శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు కఠోర తపో సాధన చేసి అమృతత్వాన్ని సిద్ధింపజేసుకున్న మహాయోగిని, అంటే సెల్ఫ్ రియలైజ్డ్ గురు. వారి ద్వారా సుషుమ్న క్రియాయోగం ఖండాంతర పరివ్యాప్తమై ఎంతో మంది జీవితాలలో ఆనంద జ్యోతులను వెలిగిస్తోంది. ఇన్ ఆల్ హ్యూమిలిటీ let us bow down to the lotus feet of our Pujya Guru, Her Holiness Shri 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 Atmanandamayi Mataji, for gifting the humanity with this most profound technique. ఇప్పుడు ఈ యోగాన్ని అమ్మగారికి అందజేసినటువంటి మహాసిద్ధులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారి గురించి తెలుసుకుందాం. సిద్ధ గురువులు శ్రీ 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 భోగనాథ మహర్షుల వారు మన పరమ గురువులు. వీరు 18 సిద్ధుల్లో ఒకరు. వీరు పళని క్షేత్రంలో నవ పాషాణాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. ప్రస్తుత మానవాళి వేగవంతమైన జీవనానికి అనుకూలమైన సనాతన అధునాతనమైన సుషుమ్న క్రియా యోగాన్ని ఏర్పరిచి పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారికి అందించారు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు. వీరి శిష్యులైన శ్రీ 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 మహావతార్ బాబాజీ వారికి శ్రీలంకలోని కతిర్గామలో క్రియాయోగ విద్యను ఉపదేశించారు భోగనాథ మహర్షుల వారు. ఇప్పుడు శ్రీ 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 మహావతార్ బాబాజీ వారి గురించి తెలుసుకుందాం. శ్రీ 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 మహావతార్ బాబాజీ వారు మృత్యువును జయించిన మహాయోగీశ్వరుడు. వీరిని బాబాజీ అని అంటారు, అంటే రెవ్యర్డ్ ఫాదర్ అని అర్థం. వీరు 2000 సంవత్సరాలుగా హిమాలయాల్లో నివసిస్తున్నారు సశరీరంతో.
బద్రీనాథ్ వద్ద ఉన్న గౌరీశంకర్ పీఠంలో ఈ పీఠాన్ని వారు కేంద్రంగా ఏర్పరచుకొని వారి శిష్యులతో ఇక్కడ ఈ యావత్ విశ్వానికి కావలసిన శక్తిని ప్రసరిస్తూ ఉన్నారు శ్రీ 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 మహావతార్ బాబాజీ వారు. పరమ గురువులకి పూజ్య గురువులైన శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి దివ్య చరణాలకు శతకోటి ప్రణతుల్ని సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు రోజువారీ జీవితంలో సుషుమ్న క్రియాయోగ సాధన వల్ల కలిగే లాభాలను ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ మధుశ్రీ గారు వివరిస్తారు. ఓవర్ టు మధుశ్రీ గారు. ధన్యవాదాలు శృతికీర్తి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో మెంబర్స్కి, అలానే ఈరోజు ఈ దివ్యమైన సుషుమ్న క్రియాయోగ సెషన్కి అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఓం సుషుమ్న. సుషుమ్న క్రియాయోగ ఒక విశిష్టమైన శాస్త్రీయమైన ధ్యాన సాధన. ఈ శాస్త్రీయ సాధనను సిద్ధులు, పరమ గురువులైన భోగనాథ మహర్షులు వారు వారి శిష్యులైన మహావతార్ బాబాజీ గారితో కలిసి మనకు అందించారు. సిద్ధులు అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, అంటే దే ఆర్ స్పిరిచువల్ సైంటిస్ట్. మరి ఈరోజు సుషుమ్న క్రియాయోగ సాధన మనకు ఎటువంటి బెనిఫిట్స్ని కలిగిస్తూ మన దైనందిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాము. యోగ శాస్త్రము ధ్యాన సాధనకి 72,000 నాడులను ప్రముఖంగా గుర్తించింది. ఈ 72,000 నాడుల్లో సుషుమ్న నాడి చాలా విశిష్టమైనది. దీనిని దైవ నాడి లేదా డివైన్ నాడి అని కూడా అంటారు. నాడి అంటే ఎనర్జీ కండక్టింగ్ ట్యూబ్యూల్ అని అర్థం. సుషుమ్న నాడి యొక్క విశిష్టతలు: సుషుమ్న ఇస్ ద ఓన్లీ నాడి విచ్ హాస్ అ స్ట్రైట్ అండ్ అప్వర్డ్ కోర్స్. మూలాధార అంటే మన వెన్నుపూసలో చిట్ట చివరన ఉన్న మూలాధార చక్రా నుంచి సుషుమ్న మొదలై తిన్నగా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. మన శరీరంలోని 72,000 నాడులలో ఒక్క సుషుమ్న నాడి మాత్రమే 6వ చక్రమైన ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రారం వైపు పయనిస్తుంది. సుషుమ్నాలో ప్రవహించే ఎనర్జీ ఎంతో శక్తివంతమైన మహాప్రాణశక్తి. దానిని కుండలిని అని కూడా అంటారు. జన్మతః శరీరంలోని అన్ని నాడులు కూడా యాక్టివ్గా ఉంటాయి, కానీ సుషుమ్న జన్మతః యాక్టివ్గా ఉండదు. గాఢమైన ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే సుషుమ్నాన్ని యాక్టివేట్ చేస్తాయి. మన బౌండ్లెస్ పొటెన్షియల్స్ ని అన్లాక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సుషుమ్నాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు సుషుమ్న క్రియాయోగ సాధనలో మన శక్తి శరీరం అంటే ఎనర్జీ బాడీ, దానినే ఎథరిక్ బాడీ అని కూడా అంటారు. ఆ ఎనర్జీ బాడీ ఎలా స్పందిస్తుంది అనేది ఒక షార్ట్ వీడియో క్లిప్ ద్వారా తెలుసుకుందాము. దిస్ వీడియో ఇస్ కర్టెసీ స్పిరిచువల్ రియాలిటీ. The energy body is the main base for the design of our life. This energy body is the main source of all our actions and even our existence. When the inflow of cosmic energy is less, the energy in the energy tubes depletes. This depletion causes etheric patches in the energy body. These etheric patches gradually lead to diseases in the physical body. When cosmic energy is passing through energy tubes, because of its heavy flow, it cleanses all etheric patches. When etheric patches are cleansed, we come out of all our illnesses. సుషుమ్న క్రియాయోగ సాధనలో మన శక్తి శరీరము
అనంతమైన విశ్వశక్తిని గ్రహించి నిద్రానంగా ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటుంది. అలా జాగృతమైన కుండలిని శక్తి సుషుమ్న నాడీ ద్వారా షట్చక్రాలలో ప్రవహించి సహస్రారాన్ని చేరుకుంటుంది. ఎప్పుడైతే సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారాన్ని చేరుకుంటుందో అప్పుడు మనము మన యొక్క సంపూర్ణ శక్తి సామర్థ్యాలని ఎరిగి వాటిని ఉపయోగించుకుంటూ విశ్వ చైతన్యంతో అనుసంధానమై ఆ ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించగలుగుతాము. అయితే సుషుమ్న ద్వారా అంటే సుషుమ్న క్రియాయోగ ద్వారా మనం పొందే కాస్మిక్ ఎనర్జీస్ అవి మనకి అసలు కొత్తవి కాదండి. ప్రతి ఒక్కరము రోజులో ఒక్కసారి ఈ కాస్మిక్ ఎనర్జీస్ ని డ్రా చేస్తాము. అది గాఢ నిద్రలో. అలా గాఢ నిద్రలో మనము గ్రహించే కాస్మిక్ ఎనర్జీస్ అది కేవలం నెక్స్ట్ డే బయోలాజికల్ యాక్టివిటీస్ అంటే జీవక్రియకి మాత్రమే సరిపోతాయి. 24 గంటల్లో ఒక్కసారి కూడా మనం నిద్రపోలేదనుకోండి, ఫాలోయింగ్ డే మన మైండ్ అండ్ ఆ ఫిజికల్ యాక్టివిటీ రెండు కూడా చాలా వీక్ అయిపోయి అట్ వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అన్నోయింగ్లీ విల్ బి పుష్డ్ ఇన్ టు డీప్ స్లీప్. అవునా? ఐ థింక్ అందరూ కాకపోయినా ఇక్కడ కొంతమందికైనా కనీసం ఒక్కసారైనా ఈ అనుభవం జరిగే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే when the cosmic energy levels fall below that which is required to maintain the basic function of a physical body, then our body forcibly pushes us into deep sleep. రోజులో ఒక్కసారైనా ఎంతో కొంత కాస్మిక్ ఎనర్జీస్ ని మనం గ్రహించలేకపోతే అది మన ఉనికికే ప్రమాదం. అందుకే cosmic energy is called the base and essence for existence of mankind. ఇప్పుడు మన మోడర్న్ మెడికల్ అంటే హెల్త్ అడ్వైజర్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా మనకి వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్తో పాటు ఎక్సర్సైజ్, సఫిషియంట్ వాటర్ అండ్ గుడ్ సఫిషియంట్ స్లీప్ని రికమెండ్ చేస్తున్నారు కదండి. సో దట్ గుడ్ అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో నిద్రపోవడం కాదు, డీప్ స్లీప్, డీప్ సఫిషియంట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ దాట్ స్లీప్ వి డ్రా కాస్మిక్ ఎనర్జీస్ జస్ట్ టు మెయింటైన్ ది నెక్స్ట్ డే బయోలాజికల్ యాక్టివిటీ. బట్ టు అన్లాక్ అవర్ బౌండ్లెస్ పొటెన్షియల్స్, దానికి మనకి ఎంతో ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీస్ అవసరం. అది సుషుమ్న క్రియాయోగ సాధనలో మనం అందరం చాలా సింపుల్ గా అబెండెంట్ కాస్మిక్ ఎనర్జీస్ ని గ్రహించగలుగుతాము. దో రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిటేషన్ dates back to 18th century, 21st century has witnessed a sharp spike in this field of research. So many specialities of the modern medicine, alternative and integrative medicines, and many medical schools which are related to mental health, all of them are contributing in their own part, in their own way to this field of research. And all this research, it has proved that meditation has a positive effect both on our body and mind. And I can say today, like till this day, there is no study which have observed any derogatory or negative effects on our body and mind because of meditation. Now, ఇప్పుడు మనము సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా మనం పొందే లాభాలు, తద్వారా మన డే టు డే లివింగ్ ని ఎలా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలుసుకుందామండి. సుషుమ్న క్రియాయోగ సాధన మన లైఫ్ స్కిల్స్ ని బ్లాసమ్ చేస్తుంది. లైఫ్ స్కిల్స్ అంటే ఎంపతి, కంపాషన్, లవింగ్ నేచర్ లాంటివి. అలా ఈ లైఫ్ స్కిల్స్ ని బ్లాసమ్ చేసి మనలో ఉత్తమ మానవత్వాన్ని వికసింపచేస్తుంది. సో ఇట్ విల్ మౌల్డ్ us into the highest humans with a great humanity. సుషుమ్న క్రియాయోగ మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అంటే
పాజిటివ్ పర్స్పెక్టివ్ ని డెవలప్ చేస్తుంది. ఈ సానుకూల దృక్పథం మన యాటిట్యూడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. సో పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ వ్యక్తిత్వం వల్ల మనము కార్యసిద్ధిని, కీర్తిని కూడా ఇనుమడింప చేసుకోగలుగుతాము. రోజు సుషుమ్న క్రియా యోగా సాధన చేయడం వల్ల మన భావోద్వేగాలని కరెక్ట్ చేసి, బ్యాలెన్స్ చేసి, మనము పాజిటివ్ ఎమోషనల్ హెల్త్ ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది సుషుమ్న క్రియా యోగా. అంటే అన్వాంటెడ్ ఎమోషన్స్ అయిన ఫియర్, యాంగర్, యాంగ్జైటీ, స్ట్రెస్, కన్ఫ్యూషన్, ఫ్రస్ట్రేషన్, హేట్రెడ్, అన్వాంటెడ్ థాట్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా క్రమేపీ తగ్గించి వాటి స్థానంలో కామ్నెస్, అప్రిషియేషన్, జాయ్, రిలీఫ్, కంటెంట్మెంట్, ఫర్గివ్నెస్, లవ్ లాంటివి డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఒక వ్యక్తి పరంగా యాజ్ వెల్ యాజ్ సామాజిక పరంగా కూడా ఎంతో మేలు జరిగి ఇరువురు కూడా మ్యూచువల్ గా అభివృద్ధి చెందుతారు. సుషుమ్న క్రియా యోగా మనలో ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ సైకలాజికల్ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ మైండ్ ని డెవలప్ చేసి తద్వారా మన సోషల్ రిలేషన్స్ ని, అంటే మన సామాజిక రిలేషన్స్ ని అండ్ సోషల్ హెల్త్ ని పాజిటివ్ గా ప్రభావితం చేస్తుంది. అంటే ఈ రోజు వరకు కూడా మోడర్న్ మెడిసిన్ లో భావోద్వేగాలని కరెక్ట్ చేసి పాజిటివ్ ఎమోషనల్ హెల్త్ ని మనకి ఇవ్వడానికి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అన్ రియల్ ఆన్సర్ విత్ మోడర్న్ మెడిసిన్. కానీ సుషుమ్న క్రియా యోగా ఇస్ అ డెఫినేటివ్ ఆన్సర్ ఫర్ దిస్. సుషుమ్న క్రియా యోగా మన వర్కింగ్ మెమరీని ఎంతగానో ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మెమరీ స్టూడెంట్స్ కి, అకాడమిషియన్స్ కి, కెరీర్ సీకర్స్ కి, ప్రొఫెషనల్స్ కి అండ్ స్పెషల్లీ అది మెమరీ డెఫిసిట్ ఉన్న వాళ్ళల్లో కనుక రోజు సుషుమ్న క్రియా యోగా సాధన చేస్తే వాళ్ళు ఎనలేని బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఎందుకనంటే వర్కింగ్ మెమరీ ఇస్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ ఇండికేటర్ టు మెజర్ అకాడమిక్ సక్సెస్. అంతేకాక సుషుమ్న క్రియా యోగా మన యొక్క ఇంటెలెక్ట్ ని కూడా ఎంతో పాజిటివ్ గా ప్రభావితం చేస్తుంది. ఇంటెలెక్ట్ లో దెర్ ఆర్ 2 టైప్స్, ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్స్ అండ్ క్రిస్టలైన్ ఇంటెలిజెన్స్. సుషుమ్న క్రియా యోగా ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువగా, అంటే ఎంతో అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ట్రైన్డ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్స్ మన అడాప్టబిలిటీకి, మన లెర్నింగ్ స్కిల్స్ కి, అలానే మన క్రియేటివిటీకి, మన లాజికల్ థింకింగ్ కి ఇది చాలా అవసరం. అలానే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, సిచ్యుయేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడడానికి మనకు అవసరమైన సొల్యూషన్స్ అండ్ స్ట్రాటజీస్ ని మనకి అందించేది కూడా ఫ్లూయిడిక్ ఇంటెలిజెన్సే. మన మెదడులో ఉన్న హిప్పో క్యాంపస్ అనే ఒక చిన్న భాగంపై పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా సుషుమ్న క్రియా యోగా డిప్రెషన్ అండ్ డిప్రెసివ్ సైకోసిస్ నుంచి రక్షణ కలిగిస్తుంది. స్ట్రెస్ కి రిలేటెడ్ అయిన అమెగ్డిలా అనే ఇంకొక చిన్న మెదడు భాగం మీద ప్రభావం చూపెట్టి స్ట్రెస్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ నుంచి మనము చాలా సులభంగా బయటపడడానికి దోహదపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సుషుమ్న క్రియా యోగా ఎన్నో ప్రయోజనాలతో మన దైనందిక జీవితాన్ని ఎంతో హెల్తీగా, ఆనందమయంగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు మీ అందరికీ మా యొక్క టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, మీరంతా కూడా రోజు సుషుమ్న క్రియా యోగా సాధన 49 నిమిషాలు లేదా కనీసం 21 నిమిషాలైనా సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని, అంటే హోలిస్టిక్ హెల్త్ యాజ్ డిఫైన్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని ఏమని చెప్తోందంటే శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ఆరోగ్యంతో కూడుకున్న ఆధ్యాత్మిక శ్రేయస్సు. సో ఇటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని, అలానే మీ యొక్క పరిపూర్ణ శక్తి సామర్థ్యాలని అన్లాక్ చేసుకుని ఉపయోగించుకుంటూ విశ్వ చైతన్యంతో
అనుసంధానమై ఆనందమయ జీవితాన్ని అంటే బ్లిస్ఫుల్ స్టేట్లో మీరంతా కూడా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించాలి అనేది మేము మీకు ఈరోజు అందిస్తున్న టేక్ హోమ్ మెసేజ్. ఓం సుషుమ్న. ధన్యవాదాలు డాక్టర్ మధుశ్రీ గారు. విశ్వశ్రేయస్సే తమ లక్ష్యంగా, తమ గమ్యంగా అహరహం పరిశ్రమిస్తున్నారు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయి అమ్మగారు. ఇప్పుడు సుషుమ్న క్రియా యోగ సాధన ప్రక్రియని సాక్షాత్తు అమ్మగారి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం క్రియాయోగంలో ఉండే 4 స్టెప్స్ గురించి తెలుసుకొని తర్వాత మనం కొన్ని విషయాలను చర్చించుకుందామండి. మొట్టమొదట మనం నిటారుగా కూర్చోవాలి. ఎందుకంటే సమం కాయం శిరోగ్రీవం భగవద్గీతలో కృష్ణ భగవాన్ అర్జునుడికి క్రియాయోగాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వచ్చి ఆయన మన శరీరము, మన మెడ భాగము, తల భాగము ఒకే లైన్లో ఉండాలి. అలా ఉండినప్పుడే మనం ఎక్కువ విశ్వశక్తిని మన లోపలికి గ్రహించగలము. కాబట్టి మనం అందరము నిటారుగా కూర్చుందాము. చేతులను యోగ ముద్రలో ఉంచుకోవాలి. ఇది స్టెప్ 1 అండి. యోగ ముద్ర యొక్క విశిష్టత ఏంటంటే మనం బొటనవేలు 2 దగ్గరగా ఉంచుకున్నప్పుడు వచ్చి సుషుమ్న నాడికి ఎక్కువ శక్తి ప్రకంపనలు వెళ్తాయి. అలాగే చూపుడు వేలు 2 దగ్గరగా ఉంచుకున్నప్పుడు వచ్చి ఎడా పింగళ నాడులకి వెళ్తాయి. ఎంత శక్తి అయితే మనము ఈ ధ్యానం ద్వారా మన లోపల ప్రవహిస్తుందో అంతే శక్తి మన లోపల ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే దీన్ని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారనమాట. యోగ ముద్రని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారు. కాబట్టి క్రియాయోగంలో చాలా విశిష్టమైనది ఈ యోగ ముద్ర అండి. నెక్స్ట్ ఏంటంటే ఓంకారాలు. నెక్స్ట్ స్టెప్ ఓంకారము. ఓంకారానికి మించిన మహామంత్రము లేదు. ఎందుకంటే హైయెస్ట్ సౌండ్ ఎనర్జీ వచ్చి ఓంకారమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కూడా ఓంకారంగా భావిస్తారు. అందుకే ఏ మంత్రం కూడా ఓంకారం లేకుండా ఉండదు. ఓంకారాన్ని మనము ఈ క్రియాయోగం అభ్యాసంలో ఓంకారాన్ని వింటూ ఓంకారాన్ని చెప్తాము. ఓంకారము నాభిస్థానం నుంచి రావాల్సి ఉంటుందండి. కొందరిలో అంటే ఒక్కొక్కరి లంగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంత బిగ్గరగా చెప్పగలరో అనేది ఉంటుంది. ఇక్కడ ఏం బలవంతంగా మీరు దీర్ఘంగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి అని అనుకోవద్దండి. ఒక్కొక్కరికి ఎంత వీలుగా ఉంటుందో ఇది అభ్యాసం చేయగా మనము దీర్ఘంగా చెప్పగలం అన్నమాట. కాబట్టి ఇందులో ఓంకారంలో కూడా అండి ఓ అనేది ఒకంత అయితే అనేది వచ్చి 2 ఓం. తర్వాత కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, తర్వాత ఓంకారం. అలా అభ్యాసం అంటే ఇవాళ దీక్ష తీసుకునే వాళ్ళు సాయంత్రం పూట కూడా ఒక 5 నిమిషాలు ఈ ఓంకారాన్ని దీర్ఘ శ్వాసల్ని అభ్యాసం చేయవలసి ఉంటుందన్నమాట. రోజులో ఒక్కసారి 49 నిమిషాలు మాత్రమే మీరు ఈ క్రియాయోగ అభ్యాసాన్ని ఫుల్గా చేస్తారు. ఓంకారము దీర్ఘ శ్వాసలు సాయంత్రం కూడా రెండోసారి ఒక 5 నిమిషాలు అభ్యాసం చేస్తారండి. ఓంకారాన్ని తర్వాత నాతో పాటు చెప్పండి. మధ్య మధ్యలో ఓంకారాన్ని చెప్పద్దు, నాతో పాటే ఓంకారాన్ని చెప్పండి 21 సార్లు. తర్వాత దీర్ఘ శ్వాసలు. దీర్ఘ శ్వాసలు కూడా నాభిస్థానం నుంచే రావాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టడం అన్నమాట. ఈ దీర్ఘ శ్వాసలు చేసేటప్పుడు
భావం ఎలా ఉండాలంటే, మీరు గాలిని లోపలికి తీసుకునేటప్పుడు ఒక అనంత తత్వాన్ని మీలో తీసుకుంటున్నాను, ఒక ఆధ్యాత్మికతని లోపలికి తీసుకుంటున్నాను, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఏదేదైతే డివైన్ క్వాలిటీస్ మనకు తెలుసో అవన్నీ లోపలికి తీసుకునేటట్టు ఒక మహాశక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను, మహా వెలుగుని నా లోపలికి తీసుకుంటున్నాను. ఇలాంటి భావంతో మనం లోపలికి శ్వాసను తీసుకుంటాము. వదిలిపెట్టేటప్పుడు భావం ఎలా ఉండాలంటే, మనలో ఏదన్నా అనారోగ్యం ఉంటే, కోపమో ఈర్ష్యాద్వేషాలు, ఏ నెగటివ్ క్వాలిటీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో, సోమరితనము, ఎన్నో నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని ఒక్కొక్క దాన్ని మీరు వదిలిపెట్టేటట్టు భావన చేస్తూ చేయండి. ఈ దీర్ఘ శ్వాసల్లో ఏదో మనం ప్రాణాయామ చేసినట్టు చేయొద్దండి. భావం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు భావంతో చేసినప్పుడే ఎక్కువ డీప్గా వెళ్ళగలరు. భ్రూమధ్యంలో దృష్టిలో కూడా సులభంగా భ్రూమధ్యంలో దృష్టి నిలపగలము అన్నమాట. కాబట్టి ఓంకారము దీర్ఘ శ్వాసలు వచ్చి చాలా ఇంపార్టెంట్ క్రియాయోగంలో. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఈస్ బొట్టు స్థానంలో మనము దృష్టి నిలపడము. ఇక్కడ దృష్టి నిలపడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కళ్ళు ఇలా తిప్పేసి పైకి చూడాలన్నా, కళ్ళు పైకి తిప్పి చూడాలనుకోవద్దండి, ఎందుకంటే తలనొప్పి వస్తుంది. మీరు ధ్యానం చేసిన ముందర కొద్దిగా మెడ కొంచెం పైకి పెట్టండి, కింద ఇలా ఉంచుకొని దృష్టి ఇక్కడ నిలపాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు అర్జునుడికి వాళ్ళ గురువు గారు వచ్చి అందరినీ, పాండవులు కౌరవులు అందరూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు, పక్షి యొక్క కన్నుని కొట్టాలి. మిగతా వాళ్ళకందరికీ ఏమేమి తెలిసాయి, ఆకాశం తెలిసింది, చెట్టు తెలిసింది, చెట్టులో పక్షులు తెలిసాయి, ఆకులు తెలిసాయి. కానీ అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే తెలిసింది. కాబట్టి ఈ క్రియాయోగ సాధనలో మనము అర్జునుడైపోవాలన్నమాట. మన దృష్టి మొత్తము అంటే మన శరీరంలో మిగతా భాగాన్నందరూ అంతా మీరు మర్చిపోండి. అసలు కాళ్ళు చేతులు ఇదంతా ముక్కు ఇదేం అక్కర్లేదు. ఈ బొట్టు స్థానము, ఈ ఆజ్ఞ చక్ర స్థానము, ఇది మన ఇన్నర్ జర్నీకి, మన అంతరంగిక ప్రయాణానికి మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం వచ్చి ఈ భ్రూమధ్య స్థానం అన్నమాట. అందుకే పూర్వం ఎందుకు బొట్టు ఇక్కడ పూర్వం అండి మగవాళ్ళు కూడా ఏ గంధపు బొట్టో కుంకుమ బొట్టో ఏదో ధరించేవాళ్ళు. అది ఎందుకు వచ్చిందంటే బొట్టు ఇక్కడ పెట్టుకునేటట్టు ఉండొచ్చు, ఇక్కడ ఎందుకు ఇక్కడే వచ్చిందంటే ఇక్కడ మన మూడో కన్ను ఉంది. రోజు బొట్టు పెట్టుకున్నప్పుడు అది మనం టచ్ చేసినప్పుడు అక్కడ వైబ్రేట్ అవుతుంది. ఆ సుషుమ్న వైబ్రేట్ అయి ఇంకా త్వరగా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళగలము అనే భావంతోనే మన పూర్వీకులు బొట్టుని ఇక్కడ ఉంచడం అనేది జరిగిందండి. కాబట్టి ఆ భ్రూమధ్య స్థానంలో ఇంకా మొత్తం మనం మర్చిపోతాం, ఇంకేది వద్దు. భ్రూమధ్య స్థానంలో మన గమనిక అనొచ్చు, కాన్సన్ట్రేషన్ అనొచ్చు, దృష్టి అన్న. కానీ ఇలా బిగిచ్చేసి కాదు, చాలా హాయిగా అలవోకగా ఒక చిన్న పసిపాప నవ్వుని మనం ఎంత ఆస్వాదిస్తాం, అప్పుడే పూచి ఒక వర్షంలో తడిచిన పువ్వుని ఎంతలా ఆస్వాదిస్తాం, వెన్నెల్లో చందమామని ఎంతలా ఆస్వాదిస్తాం, సముద్రంలో అలల్ని ఎంతలా ఆస్వాదిస్తాం. అప్పుడు మన మనోభావాలు ఎలా ఉంటాయి మీరు బాగా గమనించండి. అప్పుడు మీరు థాట్లెస్ స్టేజ్లో ఉంటారు. మనం ఏదన్నా మనస్ఫూర్తిగా మనం ఆస్వాదించేటప్పుడు ఆలోచన రక్త స్థితి మనకు వచ్చేస్తుందండి. ఆ భావంతో మీరు భ్రూమధ్యంలో దృష్టి నిలపండి. ఈ 49 నిమిషాలు వచ్చి నేను ఒక ఆత్మస్వరూపాన్ని, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈ శరీరానికి ముందర నేనున్నాను, ఈ శరీరంలో ఉన్నప్పుడు నేనున్నాను, ఈ శరీరాన్ని విడిచినప్పుడు నేనున్నాను. పోయిందంతా ఈ శరీరమే. కాబట్టి సత్యమైన దానితో
మనతో మనం ఇప్పుడు కలయికే. మన పేరు కానీ, మన ఊరు కానీ, మన ఉద్యోగం కానీ, మన పొజిషన్ కానీ ఏది మనకొద్దు. నేను ఒక ఆత్మని. ఎందుకంటే ఇక్కడ జరిగేది వచ్చి క్రియాయోగంలో ఏం జరుగుతుంది? సత్యముతో సంగమిస్తున్నాం మనం. సత్యంతో సంగమిస్తున్నాం. మనకి ఇంకా ఏది అక్కర్లేదు. నేను నా ఆత్మ, నేను ఆ భగవంతుడు. భగవంతుని ఒడిలో నేను పసిబిడ్డగా ఉన్నాను. ఈ క్షణంలో, ఈ 49 నిమిషాలు భగవంతుని ఒడిలో నేను ఉన్నాను. క్రియాయోగంలో లయమవుతున్నాను. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఏమండి? అదే భావంతో ఇప్పుడు మనము ఈ క్రియాయోగాన్ని అభ్యాసం చేస్తాము. మీ అందరికీ పద్ధతి అర్థమైందనే అనుకుంటాను. పద్ధతి నిటారుగా కూర్చుంటాము, చేతులను యోగముద్రలో ఉంచుకుంటాము, ఓంకారం నాతో పాటే చెప్తారు. తర్వాత 14 సార్లు భావంతో దీర్ఘ శ్వాసలు, తర్వాత భ్రూమధ్యంలో అలవోకగా హాయిగా దృష్టి. మధ్యలో దయచేసి కళ్ళు తెరవద్దండి. ఎందుకంటే మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు 80% శక్తి వృధా అయిపోతుంది. కాబట్టి మధ్యలో దయచేసి కళ్ళు తెరవద్దు. నేను నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి అన్నప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఎందుకంటే కళ్ళు తెరవకుండా కూర్చున్నప్పుడు వచ్చి మన అందరి ఎనర్జీ ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు సుషుమ్న క్రియాయోగ దీక్షను అమ్మగారి ద్వారా మనందరం పొందబోతున్నాం. అయితే మీకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. దయచేసి ఎవరైనా సెల్ ఫోన్స్ వాడుతున్నట్లయితే మీ సెల్ ఫోన్స్ ని సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైనా కళ్ళజోడిని గనక ధరిస్తూ ఉంటే గనక ఆ కళ్ళజోడిని పక్కన తీసి పెట్టచ్చండి. ఇప్పుడు పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి ద్వారా ధ్యానం. Namaskaram to all the divine souls. Before starting Sushumna Kriya Yoga, let us all give powerful sankalpa. Strong determination that everybody in this world should be healthy, happy, energetic and peaceful. Whenever we are making a sankalpa, we should do it 3 times. The first goes to body level, second goes to mind level, third goes to soul level. After making Sankalpa 3 times, we should start Sushumna Kriya Yoga. Sit straight in a comfortable posture. Close your eyes and keep your fingers in Yoga Mudra. Do not open your eyes during meditation. Chant Omkara 21 times along with me.
Now take long and deep breaths 14 times with Baba. Now come back to normal breathing. Finally, focus on Agna Chakra. That is the third eye region, and gently enter into a thoughtless state.
Okay. Now rub your palms together and place your fingertips over your eyes and slowly come out of your meditative state. Have a blissful day. Om Sushumna. చాలా అద్భుతంగా జరిగింది కదండి ఇవాళ ధ్యానం. సాక్షాత్తు అమ్మగారి ద్వారా ప్రపంచ దేశాల నుంచి ఇవాళ ఎంతో మంది కనెక్ట్ అయ్యారు ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా. ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకు అందించారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో వారు. వారికి మరొకసారి మా శుభాభినందనల్ని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇవాళ అమ్మగారి ద్వారా దీక్ష స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీరు దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగా ఫౌండేషన్ వారు ప్రతిరోజు 4 AM IST కి బ్రహ్మ ముహూర్త ధ్యానాన్ని కండక్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లైవ్ ద్వారా. అలాగే 6 PM IST కి మీకు సాయం సంధ్య వర్చువల్ మెడిటేషన్ క్లాస్ అనేది యూట్యూబ్ లైవ్ ద్వారా మీకు నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా పాల్గొనవచ్చు. అలాగే ఇవాళ అమ్మగారి ద్వారా దీక్ష స్వీకరించిన వారు 49 రోజుల పాటు ఈ ధ్యాన ప్రక్రియని సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఉచిత ధ్యాన కార్యక్రమాలు దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతోన్న ఉచిత సుషుమ్న క్రియాయోగ ధ్యాన కార్యక్రమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Virtual sessions promo, please. Virtual online sessions promo. Divya Babaji Sushumna Kriya Yoga Foundation Group Meditations. Brahma Muhurta Meditation. Every morning from 4 AM to 5 AM. Sayam Sandhya Meditation. From 6 PM to 7 PM. Paurnami meditation on the full moon day of every month. Masa Shivaratri meditation on the 14th day of the waning moon. Weekend initiations every Saturday and Sunday. Join us on YouTube Live. దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి వర్చువల్ సెషన్స్ అన్ని కూడా పూర్తిగా ఉచితం అందరికీ. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ గురించి మీకు చెప్తానండి. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో కావచ్చు. దానికి సంబంధించిన టెంప్లెట్ ఇప్పుడు మనం చూద్దాం. మా వెబ్సైట్ divyababajikriyayoga.org. సోషల్ మీడియా హ్యాండిల్స్ కి సంబంధించిన టెంప్లెట్ మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూడబోతారు. ఇవాళ కొన్ని అనుభవాలు కూడా విందామండి. సుషుమ్న క్రియాయోగ సాధన చేస్తున్న వాళ్ళు గత కొన్ని రోజులుగా వాళ్ళ అనుభవం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ మా ఫోన్ నంబర్స్ కానీ మీరు దయచేసి నోట్ చేసుకోవచ్చు. ప్లీజ్ స్టే కనెక్టెడ్. అలాగే ఈ ప్రక్రియకి సంబంధించిన ఏమన్నా సందేహాలు ఉంటే గనక మీరు చాట్ విండోలో మాకు రాయొచ్చండి. యూ కెన్ స్టార్ట్ రైటింగ్. ఇప్పుడు మనం కొన్ని అనుభవాల్ని విందాం. ముందుగా కాలిఫోర్నియా నుంచి ఎమర్జింగ్ రిస్క్ వెల్స్ ఫార్గో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంగళరావు గారు వారి అనుభవాన్ని ఇప్పుడు మనం చూద్దాం. Om Gurubhyo Namah. My obeisance to Pujya Guru Sri Mahavatar Babaji, Pujya Guru Sri Bhogasidhar, and Pujya Sri Atmanandamayi Ammagaru. Mother Atmanandamayi Ammagaru is a form of Mata Kaushiki who has come to guide us towards Atmananda. Hi, my name is Vengal Rao Lalam and I am from San Francisco, California.
I want to share my personal experience of attainment of blissful state of soul with Sushumna Kriya Yoga meditation. My brother, Mr. Ganesh Kumar Lalam, has initiated and guided me to this meditation about a year back. Earlier, I suffered from severe back pain, which the doctors were never able to diagnose the root cause, and due to that, I had sleepless nights for a long time. After 2 weeks of this meditation, Mother has appeared in the form of Kali or Matangi along with Lord Shiva and gave me a mantra for Ucharan, which I never heard in my life, which is Om Aim Hrim Klim Chamundaya Namah. And then there was a burst of energy that entered my body at that time. From that day, I had no pain, and within few weeks I returned to full vitality in body and life. There are many such great experiences like the one I mentioned above to you which I can share, but primarily the benefits of Sushumna Kriya Yoga which I experienced is freedom from stress and strain, clarity of mind, knowledge of one's internal states, equilibrium and tranquility, experiencing the state beyond that. Amma, we welcome you to enlighten us with your amalgamation of incandescent practical philosophy and guiding spirituality, and it's a privilege to meet someone with your caliber and capability who can show us all the dimensions of personal wellness, psychological, physiological, sociological, within oneself and within ourselves together, that we can achieve and accomplish without an upper saturation point. It's a privilege to be involved with spiritually enhanced person, bringing us closer to nature's law and closer to creation's purpose by answering the purpose of our creation, without which life would be meaningless. Amma, you have always been our eternal solace when we are in need of help and guidance. I would like to conclude this with Jagannatha Atmanandamayi Gariyamma blessings, and I wish that the fellow yogis will also ultimately attain their Atmananda. Thank you. ఎంతో దివ్యమైన అనుభవాన్ని షేర్ చేస్తున్నారు శ్రీ వెంకటరావు గారు కాలిఫోర్నియా నుంచి. ఇప్పుడు వీఆర్ ఓపెన్ ఫర్ క్వెరీస్ అండి. ఒకవేళ మీకు ఈ సాధన ప్రక్రియలో ఎటువంటి సందేహాలైనా ఉంటే గనక చాట్ విండోలో దయచేసి మీరు రాయొచ్చు. మీ సందేహాల్ని నివృత్తి చేస్తారు డాక్టర్ మధుశ్రీ గారు, సీనియర్ సుషుమ్న క్రియా యోగా మెడిటేషన్ ప్రాక్టీషనర్, అలాగే సీనియర్ గైనకాలజిస్ట్. మీకు ప్రక్రియ విధానంలో ఏదైనా సందేహం ఉంటే మీరు చాట్ బాక్స్ లో రాయొచ్చండి, చాట్ విండోలో రాయండి దయచేసి. Dhruva Garu, you have a question. Is there any center in Gujarat? So as of today, we don't have any physical centers in Gujarat. You can always connect with us online or through the numbers which have been projected on a screen. Chandana Rangavajala, your question is, do we have any center in San Francisco or suburbs? Yeah, for any details, furthermore details,
about San Francisco or suburbs or any other centers in US, you can please contact the US numbers which are being projected on the screen. Yeah, Nilima Garu, your question is it important for everyone to sit on floor and do this? No, it's very clear. Our Gurus and Guru Mata have explained that we need to sit in a comfortable posture. So you can you can sit anywhere. You can sit on the chairs, you can sit on a sofa, you can even sit on a bed. There is no compulsion that we need to sit on the floor, and also there is no compulsion that we have to sit with a crossed legs. All that which is needed is you need to make yourself comfortable and you need to keep your back straight. And also to keep our back straight, again, we can take the help of cushions or pillows to support our back. Rama Gangasani Garu, your question is silent state, how to get rid of thoughts. Actually, thought is an identity of human brain. And especially in the modern era, it's very difficult for us to remain in a thoughtless state. But Sushumna Kriya Yoga has an answer to this. So in Sushumna Kriya Yoga Sadhana, as Amagaru has explained, because of the special mudra, the unique mudra which we practice, the Yoga Mudra, the Sri Chakra is being formed within us, which starts drawing cosmic energy into us. So this cosmic energy will, in course of time, help us to come out of thoughts. That is, it will help us to be in a thoughtless state for a greater time. But our Guru Mata has clearly said that during the practice of Sushumna Kriya Yoga, you have to sit with your eyes closed, hands in Yoga Mudra, and just keep trying to focus on your Bhrumadhya or the third eye, yet still you will be completing one full dhyana. That is, even when we try to focus, we'll be completing one full dhyana in Sushumna Kriya Yoga. So just don't worry or don't get disheartened that you are unable to sit in a thoughtless state all the 49 minutes. It is not possible all the time to be in a thoughtless state. So just keep trying to focus on your Bhrumadhya and complete your 49 minutes of meditation. మనకి చాలా ప్రశ్నలు వస్తున్నాయి మేడం. ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నట్టున్నాయి చాట్ బాక్స్ లో. Yeah, there's one question from, can I please see the name? Yes, Sai Pavani Chirukuri Garu, you have a question. If you plan to practice this every day from US, should we join the IST timing session? Yeah, to practice during the Brahma Muhurta and the Sayam Sandhya, special practicing meditative sessions, you need to join the IST timings only. Ramesh Babu Vitta Garu, your question is sitting chair position. See, the chair position, how you sit in the chair is not really a factor or not concern in Sushumna Kriya Yoga practice. All that is, you have to keep your back straight, only that. Ananta Utkur Garu, your question is it 49 minutes of total silence after the Omkaras and 14 breaths? No, sir. The whole span of Sushumna Kriya Yoga is 49 minutes. So after finishing 21 Omkaras and 14 long breaths, the remaining time of the 49 minutes, we have to sit in silence, focusing on our Bhrumadhya. Chandana Rangavajahala, your question is, can we do meditation in the night before going to bed? Definitely, it's very beneficial. Mataji Gar always tells that before we go to bed in the night, you just put your hands in Yoga Mudra, you finish your 21 Omkaras and 14 long breaths, and just trying to focus on your Bhrumadhya, you slip into your sleep. Then the whole sleep period will be converted into Sushumna Kriya Yoga practice. So it's very good to meditate just before going to bed.
Unnivita Garu, your question is there any limitation to do this meditation for any heart-related problems, pregnancy, etc.? No, sir, there is no limitation, but anyone who is actually going through some chronic illness, it's better to take the advice of your physicians. Now, coming to pregnancy, as far as pregnancy is concerned, this is the best recommended method or recommended practice for a pregnant lady, even those who are planning pregnancy from that stage to the whole pregnancy state. It is advisable to practice Sushumna Kriya Yoga because it has a double benefit. It benefits the mother as well as the in vitro fetus, that is the unborn baby also will receive all the energies and will benefit, will enjoy all the benefits which Sushumna Kriya Yoga handovers or which regular Sushumna Kriya Yoga practitioner enjoys. So it's actually very much advisable. Good person, Unnivita Garu, because it's really recommended to everyone who is planning pregnancy, who is pregnancy, and even after pregnancy, the post-pregnancy state also. Any food restrictions on this 49 days? Dhanalakshmi Garu, actually, it all depends on what your body requires. So there is no strict food restrictions. You are advised to take the food which your body requires and which your body accepts. Lakshmi Garu, are there any suggested time for meditation? Yes, definitely. Already Amagaru has explained in the procedure. The best time to do meditation is in the Brahma Muhurta, which is between 3 and 6 in the morning and between 5:30 to 7 in the evening. But we are all lucky these days that we have got guided regular practicing sessions along with our Guru Mata, which is which starts at 4 a.m. in the morning IST, that is called Brahma Muhurta, and 6 p.m. IST, which is called Saim Sandhya meditation. Dhruva Garu, your question is it required to do Sushumna Kriya Yoga after 2 to 3 hours of lunch or dinner? No, sir, there is no such hard restrictions. Only thing is you should feel comfortable. As long as you are comfortable to practice the deep long breaths and Omkaras, you can practice Sushumna Kriya Yoga. With so many distractions from phone, there's a message from President Garu, Venkat Gunuganti Garu. So with so many distractions from phone, social media, constant reminders from work and personal life, what is the best way to move away from these distractions and focus? Sir, as you said that constant reminders from work and personal life. See, we being social animals, like we are leading a social life. So we cannot run away from our work or personal life. And especially our Guru Mata and our Parama Gurus will never allow us to run away from our social life or from our Gruhastha life. Because Amagaru always says that both our personal life and our spiritual life have to be balanced. So the best way to move away from these distractions and focus is you don't get involved with these reminders. That is the best way to keep ourselves away and focus on other positive works or productive works. Don't get involved with the reminders. Don't go with the reminders. Harita Bhuma Garu, your question is, in the middle of meditation, my fingers separated. Can I stop meditation or continue? No, you need not stop. You can continue. Actually, Sushumna Kriya Yoga, when we sit for Sushumna Kriya Yoga meditation, 4 guiding masters will surround us on 4 sides. And it is under their guidance that our session a session goes on every day. So whenever we start receiving abundant energies which our body can actually sustain, or energies which are more than required for our body, then automatically our fingers, that is the yoga mudra which we keep, either the thumbs or the index fingers, the pointing fingers will just get separated, so that for a short time the flow of energy is cut, and after the energies get distributed and balanced, then again we'll come back to our consciousness and we'll can put back our fingers in yoga mudra. So please don't stop meditation, continue meditation.
Sripath garu your question is, what to do if I get numbness in legs during meditation? See, numbness, pricking sensations, and all these are because of posture which is not comfortable to you. So next time you please see that you take a comfortable posture, that which is comfortable to you, to your physique and your health status. Pavani Cherukuri garu, see, the best time is to practice during 4 a.m. IST or 6 p.m. IST as a group. But in case it's not possible for you, then you can practice in any time of the day. I think Shruti garu, I think we have done with. Can we close? Yeah, okay, ma'am. So we are about to close the question answer session. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చండి, లేదంటే ఇక్కడితో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ క్లోజ్ చేస్తాం. Ma'am, there's one question. Madhushri ma'am? Yeah. Yeah, the question is from Lakshmi Karu. Can you send us 6 a.m. and 6 p.m. Zoom links? Lakshmi Karu, the 4 a.m., it's not 6 a.m., it is the 4 a.m. and 6 p.m. IST sessions. They are all on our YouTube channel. It's not the Zoom, it's on our YouTube channel. Our YouTube channel is Divya Babaji Sushumna Kriya Yoga. And there's one more question. Someone was asking me, I'm able to do only for 21 minutes. So can I see that question? Yeah. Yeah, Chandana Garu, your question is, I'm able to do 21 minutes only. Is it okay? Yes, sir. We can either practice for 49 minutes a day or 21 minutes a day also. But see that we maintain the time constantly, either for 21 or 49. Even 21 is good. But when we practice for 21 minutes, then the highest state of spirituality, if you are really aiming for a highest state of spirituality, then you need to do for 49 minutes a day. Nilima Garu, your question is, Kriya Yoga, Sushumna Kriya Yoga is suggested for 49 minutes. Are there any negative effects is done for a more time or more than 2 times a day? Actually, Nilima Garu, Guru Mata always says that for the first 49 days, we need to practice only for 49 minutes a day. But if you are joining our Brahma Muhurta and Sayam Sandhya meditations, then we are allowed to practice for both the sessions. As such, there are no negative effects with Sushumna Kriya Yoga, even if you do for longer time or even if you do for shorter time, but it is better to stick to what our Guru Mata has instructed us. And if you still have an inclination and urge to practice for a more time or more number of times, then we need to take permission from Amagaru, 1-to-1 permission. Yeah, Shrutikirti Garu, I think we can do with the question answer session. And if anyone has any more questions, you can please feel free to WhatsApp us on the numbers, which are on the screen. ఎటువంటి సందేహాలున్నా మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ కి మీరు సంప్రదించవచ్చండి. ఇందాక డాక్టర్ మధుశ్రీ గారు చెప్పినట్టుగా. ఇప్పుడు మంగళం నిత్య శుభ మంగళం అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ విశ్వ శ్రేయస్సే నినాదంగా మనకి పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం, ఈ విశ్వంలోని ప్రాణకోటికి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం అనే నినాదాన్ని అందించారు. ప్రతిరోజు ఉదయం మనం లేచినప్పుడు 7 సార్లు ఈ మహామంత్రాన్ని ఉచ్చరించాలని చెప్పారు అమ్మగారు. ఇప్పుడు మరి ఈ క్యాంపెయిన్ కి సంబంధించి ఎంతో మంది సెలబ్రిటీస్ మమ్మల్ని సపోర్ట్ చేశారు. వారి మాటల్లో వారు ఏమంటున్నారు చూద్దాం.
విషెస్ ఫ్రమ్ కళా తపస్వి పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారు. పంచభూతాలని శాంతింపజేసే ఈ ప్రక్రియ విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం అనే ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇది చేస్తున్న వాళ్ళకి ఆ వాలంటీర్స్ దే ఆర్ డూయింగ్ ఏ ఫంటాస్టిక్ జాబ్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కీప్ డూయింగ్ దిస్ అండ్ దెన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం. దివ్య బాబాజీ సుషుమ్నా క్రియా ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ సంస్థ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాలెన్సింగ్ ద ఇన్నర్ నేచర్ అండ్ ఔటర్ నేచర్ అనే ఒక కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశంగా మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి, అలాగే జీవ వృక్ష పర్యావరణ సంరక్షణకు సంబంధించి ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను ఆ సంస్థకు శిరస్సు నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం. శరన్నవరాత్రి సందర్భంగా దివ్య బాబాజీ క్రియా యోగా ఫౌండేషన్ మంగళం నిత్య శుభమంగళం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఈ క్రతువు విజయవంతం కావాలని కోరుతూ మంగళం నిత్య శుభమంగళం. అందరికీ నమస్కారం. నేను ఫిల్మ్ డైరెక్టర్ మెహర్ రమేష్. దివ్య బాబాజీ క్రియా యోగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న మంగళం నిత్య శుభమంగళం కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాలెన్స్ యువర్ ఇన్నర్ నేచర్ అండ్ అవుటర్ నేచర్ అనే కాన్సెప్ట్తో వస్తున్న ఈ పాజిటివ్ వైబ్రేషన్ లక్షలాది మందికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంప్లీట్ వెల్ బీయింగ్ గురించి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ వెల్ బీయింగ్ గురించి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఈ వాలంటీర్స్ ద్వారా అందరికీ చేరాలని నేను కోరుకుంటున్నాను. Namaskaram. What better times than now to know the value of a heartfelt prayer. May we all soak in this divinely beautiful spirit that unifies the body, mind and soul. My sincere pranams to the ideology behind Mangalam Nitya Shubha Mangalam. Mangalam Nitya Shubha Mangalam. నమస్కారం. నేను మీ పరశురాం. గురు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంపెయిన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభమంగళం. మంగళం నిత్య శుభ మంగళం ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీ సంస్థ తరఫున కూడా మీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని పరిపూర్ణంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమీ లేదు, మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు 7 సార్లు ఈ విశ్వంలోని ప్రాణకోటికి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం అని 7 సార్లు ఉచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ద్వారా మంగళం నిత్య శుభ మంగళం అంతర్జాతీయ క్యాంపెయిన్ ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతోంది. అలాగే ఉచితంగా సుషుమ్న శిక్షణ, బాల శిక్షణ వంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధకులు అనుభూతి చెందుతున్న విషయాలన్నీ కూడా, అంటే వాళ్ళు ఏమేమి అనుభవించారు ఈ సాధన చేయడం ద్వారా అనేది సుషుమ్న ద ఇన్నర్ మిరకిల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు. అనేక మంది ఇంటర్వ్యూస్ అందులో ఉన్నాయండి. అలాగే గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి అనుగ్రహ భాషణాలు, అమ్మగారు సోల్స్ ఆన్వర్డ్ జర్నీ గురించి వివరించిన మిస్టరీస్ ఆఫ్ సోల్ బియాండ్ లైఫ్ వంటి ఎన్నో ఆసక్తికర అంశాలని మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. ఇప్పుడు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ తరఫున వందన సమర్పణ చేస్తారు శ్రీ కనకగిరి శ్రీనివాస్ గారు. ఓవర్ టు శ్రీ శ్రీనివాస్ గారు. ఓం సుషుమ్న. అందరికీ నమస్కారం. On behalf of Divya Babaji Sushumna Kriya Yoga Foundation, we would like to thank Telugu Association of Greater Chicago, especially our presidents Sri Venkat Gunuganti garu, alage cultural chairperson Srimati Neelima Chakcherla garu, and cultural co-chair Sri Unnivitta garu, as well as all the other board members
for all the support and cooperation extended to ensure that this program went off as smoothly and successfully as it did. Thanks also to Madhushri Kotwal Garu and Shruta Kirti Garu for unraveling such wonderful knowledge. Thanks also to all the members of both the teams who work behind the scenes to ensure timely deliverables. We look forward to conducting many more spiritual programs together in the coming times. We also wholeheartedly thank all those who enthusiastically participated in today's meditation program. I would like to express my sincere gratitude and humble pranams to our Param Guru Sanamagaru for blessing all of us through this divine program. We wish everyone Mangalam Nitya Subhamangalam. Over to Shruti, please. ఇప్పుడు శ్రీ ఉన్నివిట్ట గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఈ దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో నిర్వహించినటువంటి ఈ సుషుమ్న క్రియా యోగాను సక్సెస్ఫుల్ గా జరిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. పాల్గొన్న ప్రేక్షకులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయిందని కోరుకుంటున్నాము. శృతకీర్తి గారు మెన్షన్ చేసినట్లుగా ఫర్ ఎనీ కాంటాక్ట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టీఏజీసీ టీమ్ ఆర్ ద కాంటాక్ట్స్ గివెన్ ఫర్ ద దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగా ఫౌండేషన్ టీమ్. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో తరపున శృతకీర్తి గారిని, మధుశ్రీ కోట్వాల్ గారిని, జీవన్ రెడ్డి గడ్డం గారిని, శ్రీనివాస్ కనకగిరి గారిని మరియు గణేష్ లాలం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిపించి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు, అలాగే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ప్రెసిడెంట్ వెంకట్ గునుగంటి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలా ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో స్పిరిచువల్ కార్యక్రమాలకు ఫర్ హ్యూమన్ బెనిఫిట్స్ కి పునాదులు వేస్తున్న, ఎన్నో బీజాలు చేస్తున్న ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో సభ్యులందరికీ, బిఓడి టీమ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ టీమ్ అండ్ ద టెక్నికల్ టీమ్ అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో రానున్న రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని ప్రోగ్రాములు జరుపుకోవాలని కోరుకుంటూ, నెక్స్ట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో తరపున నెక్స్ట్ రాబోతున్న కార్యక్రమం జనవరిలో ఊరంతా సంక్రాంతి సంబరాల సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుపుకోనున్నాము. జనవరి 29, 2022న ఆన్ ద స్టేజ్ పర్ఫార్మెన్సెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుపుకుంటున్నాము. మీ అందరూ కూడా వచ్చి పాల్గొని ఎంతో పండగను జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి దివ్య చరణాలకు శిరస్సాష్టాంగ దండ ప్రణామాన్ని సమర్పించుకుంటూ మంగళం నిత్య శుభమంగళం. ఓం సుషుమ్న. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఉన్ని గారు, థ్యాంక్ యూ నీలిమ గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ.